దేవుడు సంఘానికి లేక క్రొత్త నిబంధన సంఘానికి రెండు వాగ్దానాలు ఇచ్చాడు. ఒకటి, యేసు తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. రెండవ వాగ్దానం ఏంటంటే, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, నేను మీకు నీళ్లతో బాప్తిసం ఇచ్చాను కానీ మరి ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చాను. చదవండి 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం చదవండి. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. అంటే పరిశుద్ధాత్మతో అగ్నితో బాప్తిసం పొందటం యొక్క ప్రాముఖ్యత ఏంటో గడిచిన ఆదివారం మనందరం నేర్చుకున్నాం. ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ టు బి ఫిల్డ్ విత్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మతో నింపబడటం మన జీవితాల్లో అన్ని విషయాల్లో అది ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగంలో, వ్యాపారంలో, కుటుంబ జీవితంలో, పిల్లల చదువుల్లో, పరీక్షల్లో, సేవా జీవితంలో, మన ప్రయాణంలో, మనం చేసేటువంటి ప్రతి పనిలో పరిశుద్ధాత్మ నింపుదల యొక్క ప్రాముఖ్యత, ఆవశ్యకత మన బ్రతుకులో ఎంతైనా ఉన్నదని మనము నేర్చుకున్నాం. అయితే ఆత్మ నింపుదల కొరకు ఎలా అడగాలని నేర్చుకున్నామంటే, మీరు నన్ను పూర్ణ హృదయముతో వెదికిన ఎడల, నన్ను గూర్చి పూర్ణ మనసుతో విచారణ చేసిన ఎడల నన్ను కనుగొందురు అని దేవుడు తన వాక్యంలో జ్ఞాపకం చేశాడు. అంటే ఎలా అడగాలి? పూర్ణ హృదయముతో మనం అడగాలి. అంటే ఇది నా జీవితంలో ఇప్పుడు చాలా అవసరం ప్రభా. చూడండి, కొన్ని అవసరతల కొరకు మనం ఎలా ప్రార్థన చేస్తాం? గర్భఫలము కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేస్తాం. ఒక ఉద్యోగం కొరకు చాలా తీవ్రతతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. మన వ్యాపార అభివృద్ధి కొరకు ఎంతో ఆసక్తిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. అదేవిధంగా పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ఎలా ప్రార్థించాలంట? ఆసక్తితో ప్రార్థన చేయాలంట. బికాస్ ఎవ్రీడే ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ప్రతిదినం దేవుని బిడ్డలమైన మనందరం కూడా దేవుని ఆత్మచేత నింపబడటం చాలా ప్రాముఖ్యం. సింటెక్స్ని మాదిరికరంగా నేను చెప్పాను. ఓకే, ఒక గృహంలో ప్రతి గదిలోనికి నీరు రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? ముందు ఏం నింపబడాలి? ట్యాంక్ నింపబడాలి. ఒక సింటెక్స్ 1000 లీటర్సా 1500 లీటర్సా, ఇట్ హ్యాస్ టు బి ఫిల్డ్. ఎన్ని రోజులకు ఒకసారి నింపాలి? రోజు నింపాలి. రోజు నీటి అవసరత మనకు ఎంతైనా ఉన్నది. నీరు లేకుండా బతకగలమా? భోజనం లేకుండా 1, 2, 3 రోజులు మనం ఖచ్చితంగా బ్రతకగలం. ఏం చచ్చిపోం. ఒక 3-4 రోజులు ఆహారం తినకపోతే చచ్చిపోతారు ఎవరైనా? కానీ నీళ్ళు లేకపోతే, ఫర్ ఎవ్రీథింగ్ వీ నీడ్ వాటర్. ప్రతి అవసరతకు మనకేం కావాలి? నీళ్ళు కావాలి. నీరు దేనికి సాదృశ్యం అని మాట్లాడాం? ఇక్కడే ఉన్నారు అందరూ. నీరు దేనికి సాదృశ్యం నేర్చుకున్నాం? పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా బైబిల్ గ్రంథంలో వాడాడు. ప్రతి వ్యక్తి జీవితానికి ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు నీరు ఎంత ప్రాముఖ్యమో, ప్రతి విశ్వాసి జీవితానికి ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు కూడా పరిశుద్ధాత్ముడు అంతే ప్రాముఖ్యం. హల్లెలూయా. అయితే రక్షణ పొందటానికి పాత్రంత పరిశుద్ధాత్మని మనం నేర్చుకున్నాం. మన జీవితంలోని ప్రతి అవసరత కొరకు ఊరేడి నీటి బుగ్గ వంటి అనుభవం మన జీవితంలో కావాలని నేర్చుకున్నాం. మన జీవితమే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి ఏం జరగాలంట? మనలో నుండి పరిశుద్ధాత్మ జీవ జల నదులు ప్రవహించాలంట. హల్లెలూయా. వెన్ యు ఆర్ ఫుల్లీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మతో ఒక ఊరడి నీటి బుగ్గగా నువ్వు నింపబడగలిగినట్లయితే నీ జీవితంలోని ప్రతి అవసరతలో పరిశుద్ధాత్ముడు నీకు తోడయుండి నీకు విజయం అనుగ్రహిస్తాడు. బట్ వెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ లైక్ ఎ రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్, జీవ జల నది వలె దేవుని ఆత్మచేత మనం నింపబడినప్పుడు ఏం జరుగుతుందంట? మనం అనేకులకు దీవెనకరంగా ఉండబోతున్నాం. హల్లెలూయా.
నువ్వు ఒక కంపెనీలో పనిచేస్తే ఆ కంపెనీకి నువ్వు ఆశీర్వాదం అవ్వబోతున్నావు. ఒక ఆఫీస్లో నువ్వు పనిచేస్తే ఆఫీస్కి నీవు ఒక ఆశీర్వాదకరంగా మారబోతున్నావు. హల్లెలూయా. ఒక కుటుంబంలో దేవుడు నిన్ను ఏర్పాటు చేస్తే ఆ కుటుంబానికి దేవుడు నిన్ను దీవెనకరంగా ఉంచబోతున్నాడు. ఒక సంఘంలో దేవుడు నిన్ను నాటితే ఆ సంఘానికి నిన్ను జీవజలనదిగా ఒక ఆశీర్వాదముగా దేవుడు నిలబెట్టాలని ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. పాదాల కొలత సరిపోదని, మోకాళ్ళ లోతు సరికాదని, నడుములోతు అనుభవం కూడా సరిపోదని. ఏ అనుభవంలోనికి రావాలి? ఈతల మునిగి తేలే అనుభవంలోనికి మనం రావాలంట. హల్లెలూయా. హౌ మెనీ వాంట్స్ దట్ ఎక్స్పీరియన్స్? ఎంతమందికి అనుభవం కావాలి? అంటే పరిశుద్ధాత్మలో మనం కొట్టుకుపోవాలంట. పరిశుద్ధాత్మను ఎదురుగా ఈదటం మన వల్ల కాదు. ఓకే, ఏమైపోవాలి? మనం పరిశుద్ధాత్మ ప్రవాహంలో వెళ్ళిపోతూ ఉండాలి. హల్లెలూయా. అంటే ఎప్పుడు వెళ్ళిపోతాం? ఎప్పుడు వెళ్ళిపోతామంటే పూర్తిగా ఆ నది స్వాధీనంలోనికి నిన్ను నీవు అప్పగించేసుకున్నప్పుడు ఆ నది నిన్ను ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోతావు. నీవు అనుకున్న రూట్కి వెళ్ళవు. ఆ ప్రవాహం నిన్ను ఎక్కడ తీసుకెళ్తుందో అక్కడికి వెళ్తావు. ఆ ప్రవాహానికి అనుగుణంగా వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంట? చచ్చినవన్నీ బ్రతుకుతున్నాయంట. హల్లెలూయా. నీ జీవితంలో చచ్చిన స్థితిలో ఏవే ఉన్నాయో వాటన్నిటిని దేవుడు ఏం చేయబోతున్నాడు? జీవింపజేయబోతున్నాడు. ఎందుకంటే నీలో ప్రవహిస్తున్న నది జీవము కలిగినటువంటి నది. అందుకే దానికి ఏం పేరు పెట్టాడు? జీవ జల నది, రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్. దానిలో జీవం ఉంటూ ఉన్నది. వెన్ దట్ వాటర్ ఫ్లోస్ ఫ్రమ్ యువర్ లైఫ్, నీలో నుండి ఆ జీవ జల నది ప్రవహిస్తున్నప్పుడు నీ చుట్టూ ఉన్న వారందరికీ దీవెనకరంగా ఉండబోతున్నది. నీ జీవితంలో ప్రతి మాసము దేవుడు ఫలాలు అనుగ్రహిస్తాడని హెచ్కేల 47 అధ్యాయంలో మనం చదివాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు పాపాన్ని జయించటానికి లేక దేవుని ప్రతి ఆజ్ఞను నెరవేర్చటానికి ఆయన ఒక్కడే మనకు సహాయం చేస్తాడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలోనికి వద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం చదువుతారా? మీరు నన్ను ప్రేమించిన ఎడల, జాగ్రత్తగా ఆలకించండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఏంటంట? మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును. చాలండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. మనందరం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా? అందరు తలలు కిందకేశారు. ప్రేమిస్తున్నామని తలెత్తి చెప్తే కష్టం అనుకుంటున్నారా? డూ యూ లవింగ్ గాడ్? ఎస్. మీరు నన్ను ప్రేమించిన ఎడల ఏం చేస్తారు? మరి దేవుడి అన్ని ఆజ్ఞలు మనం నెరవేర్చగలుగుతున్నామంటారా? కెన్ వి ఏబుల్ టు ఫుల్ఫిల్ ఆల్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్? చాలా కష్టమైనటువంటి ఆజ్ఞలు. పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన ఆజ్ఞలు ఇంకా చాలా కఠినముగా ఉన్నాయి. అక్కడ నరహత్య చేస్తే పాపం అన్నాడు. ఇక్కడ ఒక వ్యక్తిని, నీ తోటివాణ్ణి, నీ సహోదరుణ్ణి దుష్టుడా, ద్రోహి అని అంటే నువ్వేం చేసినట్టంట? కత్తితో వాడిని పొడిచి చంపేసినట్టే. అంటే మనం అట్లా రోజుకి ఎన్ని హత్యలు చేస్తున్నామో. అక్కడ వ్యభిచారం చేస్తే పాపం అన్నాడు. ఇక్కడ స్త్రీని కానీ పురుషుని కానీ మోహపు చూపుతో చూస్తేనే పాపం అంటున్నాడు. అంటే పాత నిబంధన కంటే ప్రభు పెట్టినటువంటి ఆజ్ఞలు ఇంకా చాలా కఠినముగా ఉన్నాయి. చాలా కఠినముగా ఉంటున్నాయి. మరి ఈ ఆజ్ఞలన్నీ మనం ఎలా నెరవేర్చగలం? ఇట్ ఈజ్ అవుట్ ఆఫ్ అవర్ స్ట్రెంగ్త్. అది మన శక్తితో, మన సామర్థ్యంతో మనం దాన్ని చేయలేం. అది చేయటం మన వల్ల కాదు. చేయటానికి మనకు సహాయం కావాలి. వెన్ వీఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్, ఒక బరువైన వస్తువుని మనం లేపలేకపోతున్నప్పుడు మనకేం కావాలి? ఆ వస్తువుని విడిచిపెట్టి వెళ్ళిపోతామా? ఎవరిదైనా సహాయం తీసుకొని ఆ వస్తువుని ఎత్తుకెళ్తామా? మీరు ఇండియాలోనే ఉన్నారా? తెలుగులేనా? తెలుగు नहीं आता तो बोलो, हम हिंदी में बोलेंगे. तेलुगु में बोलना, हिंदी में बोलना, कुछ भी बोलो हम सो जाते. మీరు ఏదన్నా చెప్పండి, మేము అలా ఉంటాం అంటున్నారా? హల్లెలూయా.
సమజైతుందా? ఏం చెప్తున్నాను నేను? ఒక బరువైన వస్తువును నువ్వు మోసుకొని వెళ్ళాలి. 50 కేజీల బస్తా నువ్వు మోసుకొని వెళ్ళాలి. నీ వల్ల కావట్లేదు. అప్పుడు ఏం కావాలి నీకు? సహాయము కావాలి. వీ నీడ్ హెల్ప్ ఆర్ వీ నీడ్ ఏ హెల్పర్. మనకు సహాయము కావాలి. ఇప్పుడు కొన్ని ఆజ్ఞలు చాలా కఠినంగా ఉన్నాయి. కొన్ని బలహీనతలను జయించలేకపోతున్నావు. కొన్ని పరిస్థితుల్ని విడిచిపెట్టలేకపోతున్నావు. ప్రయత్నం చేయట్లేదా? ఎస్, ప్రయత్నం చేస్తున్నాం. మనం ప్రయత్నము చేస్తున్నాం. కోపాన్ని మానటానికి ప్రయత్నం చేస్తున్నాం. అసూయను తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ద్వేషాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. బట్ సమ్ టైమ్స్ ఇట్స్ కమ్స్ అప్. అది కొన్నిసార్లు మరలా మన జీవితంలోనికి వచ్చి మనల్ని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తుంది. మరి మనం చేయవలసినవి చేయటానికి మనకు శక్తి చాలనప్పుడు మనకేం కావాలి? సహాయం కావాలి. ఈ మాటను జాగ్రత్తగా ఆలకించండి. ఏమన్నాడంటే 15వ వచనంలో, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు అని చెప్పి ఇమ్మీడియట్గా ఏమంటున్నాడంటే, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగా ఆత్మను ఆయన మీకు అనుగ్రహించను. జాగ్రత్తగా గమనించండి. 15, 16 2 వచనాలు జాగ్రత్తగా గమనించండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి అయినటువంటి ఆత్మను మీ యొద్దకు పంపిస్తున్నాను. అనదర్ కంఫర్టర్. ఓకే, అనదర్ కంఫర్టర్ అన్నటువంటి మాటకి ఓకే కొన్ని ట్రాన్స్లేషన్లు ఏమని వాడాలంటే హెల్పర్ అని వాడాడు. అంటే సాటి అయిన సహాయముగా దేవుడు ఎవరిని పంపిస్తున్నాడంట? పరిశుద్ధాత్మను మన కొరకు పంపిస్తున్నాడట. హల్లెలూయా. గమనించండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. గైకొనాలని ఆశ ఉన్నది, బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు డూ. అందుకు ప్రభు ఏం చేస్తున్నాడు? తండ్రిని వేడుకుంటున్నాడు. తండ్రిని వేడుకొని మన కొరకు ఒక ఆదరణకర్తను, మనకు సహాయం చేయటానికి సాటి అయిన సహాయాన్ని పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన భూమి మీదకి మన కొరకు పంపిస్తున్నాడంట. అంటే దేని కొరకు? నువ్వేదైతే చేయలేకపోతున్నావో అది చేయటానికి, నీకు సహకరించటానికి. నువ్వేదైతే జయించలేకపోతున్నావో అది జయించుటకు నీకు కృప చూపటానికి దేవుడు పరిశుద్ధాత్మను మన కొరకు పంపిస్తూ ఉన్నాడు. ఆ క్రింది వచనాల్లో వెళ్తే ఆయన అంటాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను. అనాథ అంటే ఎవరు చెప్పండి? ఎవరు లేనివాడు, ఎవరి సహాయము లేనివాడు. అవునా? ఓకే. భర్తకి ఎవరి సహాయం కావాలి? భార్య సహాయం. భార్యకి భర్త సహాయం. తల్లిదండ్రులకి పిల్లల సహాయం. పిల్లలకి తల్లిదండ్రుల సహాయం. వీరెవ్వరూ లేకుండా ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. అంటే ఎవరి సహాయం లేకుండా ఒక వ్యక్తి ఉన్నాడంటే వాడిని ఏమంటాం? అనాథ అని అంటాం. కానీ ఇక్కడ బైబిల్ ఏమని చెప్తుంది చూడండి. 14వ అధ్యాయం 17, 18 ఒకసారి చదువుదాం. లోకము ఆయనను చూడదు, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూనూ చూడదు. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరు జీవింతురు. హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ? నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, మీలో కూడా ఎల్లప్పుడూ ఉండి మీకు సహాయం చేయటానికి నేను ఎవరిని పంపిస్తున్నాను? ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మను పంపిస్తాను. హీ విల్ హెల్ప్ యూ ఇన్ ఎవ్రీ మ్యాటర్స్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో ప్రతి కోణంలో, ప్రతి విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఆల్ ద వర్క్స్, ప్రతి విషయంలో. వాక్యం అర్థం కావట్లేదా? ఎవరు సహాయం చేస్తారంట? ఆత్మదేవుడు సహాయం చేస్తాడంట. ప్రార్థన చేయటం చేత కావట్లేదా? ఎవరు సహాయం చేస్తారు? ఆత్మదేవుడే సహాయం చేస్తాడు. రోమా 8:26 అంటున్నాడు, అటువలే ఆత్మ మీ బలహీనతలు ఎరిగి యుక్తముగా మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కనుక ఆ ఆత్మ తానే మన పక్షముగా ఉండి విజ్ఞాపన చేస్తాడంట. హీ విల్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ ద బైబిల్. దేవుని వాక్యం అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తాడు.
అదేవిధంగా దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి సహాయం చేస్తాడు. అర్థం చేసుకున్న వాక్యానికి లోబడి జీవించడానికి కూడా ఆయనే సహాయం చేస్తాడు. ఇన్ ఆల్ ద మ్యాటర్స్ ఆఫ్ యువర్ లైఫ్, నీ జీవిత గమనంలో ప్రతి పనిలో నీకు సహాయం చేసేటువంటి వాడు పరిశుద్ధాత్ముడు. ఇంత గొప్ప ఆధిక్యత ప్రభు మనకిస్తున్నప్పుడు సమ్టైమ్స్ వీఆర్ వెరీ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మను గురించి వినాలన్నా, దేవుని ఆత్మను పొందుకోవాలన్నా, దేవుని ఆత్మతో నింపబడి ముందుకెళ్ళాలన్నా చాలామందికి అదేదో కొత్త సబ్జెక్ట్ లాగా అనిపిస్తూ ఉంటుంది. బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ వితౌట్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ సహాయం లేకుండా, పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా విశ్వాసి తన జీవితంలో ఏ పనిలోనూ ముందుకెళ్ళలేడు. హల్లెలూయా. ఏ పనిలో కూడా ముందుకెళ్ళలేడు. ఒకవేళ ప్రపంచంలో ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ లేకపోతే ఏమైపోయింది? మనిషి జీవితం ఏమైపోయింది? నువ్వు చర్చికి రావాలంటే ఏం కావాలి? ట్రాన్స్పోర్ట్ అవసరం లేదా? అవసరమే లేదా? గాంధీనగర్లో ఉంటే అవసరం లేదు. హల్లెలూయా. అవునా? మనకు ఆహారం పండించి అది మన వరకు రావాలంటే ఏం చేయాలి? ట్రాన్స్పోర్టేషన్ కావాలి. చేపలు తినాలంటే ఏం కావాలి? ఇక్కడ మనకు చేపలు దొరకవు. ఏం దొరుకుతాయి? ఆ సచ్చిన చేపలు ఎక్కడి నుంచి రావాలి? ఎక్కడి నుంచో ట్రాన్స్పోర్ట్ అయ్యి రావాలి. ఒక వ్యక్తి, పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే ట్రాన్స్పోర్టేషన్ కావాలి. నువ్వు ఆఫీస్కి వెళ్ళాలంటే ట్రాన్స్పోర్టేషన్ కావాలి. అంటే మనిషి జీవితం అంతా దేని మీద ఆధారపడింది? ఒక 10 రోజులు ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థే ఆగిపోయింది అనుకోండి. మనిషి జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. పరిశుద్ధాత్ముడు లేకపోతే కూడా విశ్వాసి స్తంభించిపోతాడు. మానవ మనుగడ ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే ఎలా స్పందించిపోతుందో, పరిశుద్ధాత్ముడు లేకపోతే విశ్వాసి గమనం కూడా స్తంభించిపోతుందని ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఇన్ ఆల్ ద ఏరియాస్ యువర్ లైఫ్, నీ జీవితంలో ప్రతి విషయంలో పరిశుద్ధాత్ముడే మనకు సహాయం చేస్తాడు. అందుకు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో పౌలు ఏమని మాట్లాడుతున్నాడు చదవండి. 5:18. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఏమన్నాడు పౌలు ఇక్కడ? మనిషి మనుగడ పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ముందుకు వెళ్ళదు కనుక పౌలు ఏమని అంటున్నాడు అంటే, మీరు ఆత్మపూర్ణులై ఉండుడి అని అంటున్నాడు. మద్యముతో మత్తులై ఉండకుడి అంటే ఓన్లీ ఇక్కడ మద్యం గురించి అని మాట్లాడలేదు. నువ్వు దేంతో ఎక్కువ మత్తురాలవై ఉంటున్నావో దాన్ని విడిచిపెట్టి దేంట్లో మత్తులమై ఉండాలంట? ఆత్మలో మత్తులమై ఉండాలంట. నువ్వు అనొచ్చు, నేను మద్యం తాగట్లేదండి కాబట్టి నేను మద్యం మత్తులో లేను కదా అని అంటే, నువ్వు సెల్ ఫోన్ తాగుతున్నావేమో. కొంతమంది ఏ మత్తులో ఉంటారు? సెల్ ఫోన్ మత్తులో ఉంటారు. మరి కొంతమంది నిద్ర మత్తులో ఉంటారు. మరి కొంతమంది భోజన మత్తులో ఉంటారు. అంటే ఏమంటున్నాడు? మద్యముతో మత్తులై ఉండకూడదు అంటే ఈ లోక సంబంధమైన విషయాలతో మీరు మత్తులై ఉండకూడదు, కానీ మీరు ఆత్మపూర్ణులై ఉండుడి. బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మతో నింపబడినటువంటి వాడి జీవితాలు ఎలా ఉంటాయో క్రింది వచనాల్లో చెప్తా ఉన్నాడు. అది ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం. దేవుని ఆత్మతో, మద్యముతో మత్తులేయకుండా ఆత్మపూర్ణులై ఉన్నవాడి జీవితం ఎలా ఉంటుందో క్రింది వచనాల్లో చెప్తున్నాడు. ఒకసారి 19, 20, 21 వచనాలు చదవండి. ఒకనినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనినొకడు లోబడి ఉండుడి. ప్రైజ్ గాడ్. చాలా చక్కని విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. ఆత్మతో నింపబడిన వాడు ఏం చేస్తాడనంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాడంట. పాటలు పాడుతూ, కీర్తనలు పాడుతూ, సమస్తమును గురించి అంటే అన్నిటి గురించి ఏం చేస్తాం? దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాం. ఎప్పుడు? మనం దేని గురించి మాట్లాడుతున్నాం?
పరిశుద్ధాత్మ నింపుదల గురించి మాట్లాడుతున్నాం. ఓకే, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఏం చేస్తామంట? అన్నిటిని గురించి, సమస్తమును గురించి దేవునికి ఎల్లప్పుడూ ఏం చేస్తాం? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. హల్లెలూయా. ఆరోగ్యం ఉన్నా దేవుణ్ణి స్తుతిస్తాం, ఆరోగ్యం బలహీనపడినా దేవుని స్తుతిస్తాం. జేబులో డబ్బులున్నా దేవుణ్ణి స్తుతిస్తాం, డబ్బులు లేకపోయినా స్తుతిస్తాం. స్తుతిస్తే మరో డబ్బులు వచ్చేస్తాయి. ఆ సీక్రెట్ మనలో చాలామందికి అర్థం కావట్లా. డబ్బులు ఉన్నప్పుడు ప్రైజ్ ది లార్డ్ అంటున్నాం, డబ్బులు లేనప్పుడు ఏంది నా బ్రతుకు, నా జీవితము ఏంది? కొంతమంది అంటారు నా దరిద్రం ఇంతే. ఆల్ ద టైమ్ యూ హ్యావ్ టు ప్రైజ్ గాడ్. ప్రతి సిచ్యువేషన్లో, ప్రతి పరిస్థితిలో ఎవరు స్తుతిస్తారనంటే దేవుని ఆత్మతో నింపబడినటువంటి వాడు. నువ్వు దేవుని ఆత్మతో నింపబడ్డావు, పరిశుద్ధాత్ముడు నీలో పనిచేస్తున్నాడంటే అర్థం ఏంటి తెలుసా? నీవు అన్ని విషయాల్లో దేవునికి ఏం చేస్తావు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. యూ విల్ ప్రైజ్ గాడ్ ఇన్ ఆల్ ద సిచ్యువేషన్. ప్రతి పరిస్థితిలో దేవునికి స్తోత్రం అంటావు. ఎందుకంటే నీ స్తోత్రము, నీ స్తుతి మరలా నీ పరిస్థితిని ఖచ్చితంగా మార్చివేస్తుంది. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ఏ బిలీవర్స్ గ్రేట్ బ్లెస్సింగ్స్. విశ్వాసి యొక్క అద్భుతమైన ఆశీర్వాదాలకు రహస్యం ఏంటి అని అంటే వాడు అన్ని పరిస్థితుల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుని అడగాలి, ప్రభా నన్ను మీ ఆత్మతో నింపండి. ఆత్మతో నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ పూర్ణమైనప్పుడు వీ విల్ థ్యాంక్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్. అన్ని విషయాల్లో దేవునికి మనం స్తోత్రం చెల్లిస్తాం. ఎందుకంటే దేవుని ఆత్మతో నింపబడిన వాడు నమ్ముతాడు, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడినటువంటి వారికి సమస్తమును సమకూడి మేలు కొరకై జరుగుచున్నవని నమ్ముతావు కనుక దేవుని స్తుతిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని ఆత్మతో నింపబడిన వాడు ఏం చేస్తాడు? అన్ని విషయాల్లో సమస్తమును గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. రెండవది, దేవుని ఆత్మతో నింపబడిన వాడు ఏం చేస్తాడంట? క్రీస్తు నందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి అని అంటున్నాడు. దేవుని ఆత్మతో నింపబడినటువంటి వాడు ఏం చేస్తాడంట? ఒకరికొకరు లోబడతారంట. ఒకరికొకరు లోబడతారు. ఇప్పుడు మనందరం క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘం అంటే క్రీస్తు శరీరం, అవునా? ఇప్పుడు మన శరీరాన్ని గురించి మనం మాట్లాడదాం. మన శరీరంలోని ప్రతి అవయవము ఒకదానికొకటి లోబడి జీవిస్తాయి. జీవించవా? అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి జీవించాల్సిందే. ఇప్పుడు నీ కడుపుకు ఆకలైంది, కడుపు డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్ళి పొట్ట పగలగొట్టుకొని ఆహారం కడుపులో వేసుకుంటుందా? ఏం చేస్తుంది? కడుపుకు ఆహారం అయినప్పుడు కళ్ళు చూస్తాయి ముందు ఆహారం ఎక్కడుందోనని. కళ్ళు చూసి ఎవరికి సిగ్నల్ ఇస్తాయి? నీ మెదడుకి సిగ్నల్ ఇస్తాయి. సిగ్నల్ ఇవ్వగానే వెంటనే ఈ మెదడు కాళ్ళని యాక్టివేట్ చేస్తుంది ఎక్కడికి వెళ్ళటానికి. అంతేనా? లేకపోతే నువ్వు ఇక్కడి నుంచి అనగానే ఆహారం వచ్చేసిద్దా? ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? డైనింగ్ హాల్ వరకు, అంటే భోజనం ఎక్కడ ఉందో అక్కడ వరకు వెళ్ళాలి. అంటే ఈ మెదడు ఎవరి మీద ఆధారపడాలి? కాళ్ళ మీద ఆధారపడాలి. ఓకే, ఈ కాళ్ళు అక్కడ తీసుకొని వెళ్ళినప్పుడు మరలా ఎవరు సహాయం చేయాలి? చేతులు సహాయం చేయాలి. చేతులు సహాయం చేసి నోటికి ఆహారాన్ని అందించాలి. ఆ నోరు ఏం చేయాలి? ఆహారాన్ని శుభ్రంగా నమిలి మింగినప్పుడు అది ఎక్కడికి వెళ్తుంది? కడుపులోనికి వెళ్ళి నీ శక్తికి కావలసిన బలము. ఇప్పుడు చెప్పండి, అన్ని అవయవాలు ఒకదాని మీద ఒకటి ఆధారపడాలా లేదా? ప్రతి అవయవానికి పని ఉంది. కడుపు ఇలా చెప్పడానికి లేదు. శరీరం అంతట్లో నేనే ఇంపార్టెంట్, నేను ఆహారం తింటేనే మీ అందరికీ అన్ని అవయవాలకు బలం వచ్చింది అని అంటే అన్ని అవయవాలు సహకరించకుండా ఈ కడుపులోనికి ఆహారం ఎట్లా వచ్చింది? అంటే ప్రతి అవయవం ఇంపార్టెంటే. శరీరంలో ప్రతి అవయవం ఇంపార్టెంట్. అన్ఇంపార్టెంట్ అవయవం శరీరంలో ఏదీ లేదు, ఒక అపెండిక్స్ తప్ప. ఆ నొప్పి వచ్చినప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు? కట్ చేసి తీసి పడేస్తాడు. హల్లెలూయా. గోర్లు ఇంపార్టెంటా? ఇంపార్టెంట్ కదా. దురదొస్తే ఏం చేస్తావు? దురదొస్తే నువ్వు గోడకెళ్ళి గోక్కుంటావా? చేత్తో గోక్కుంటావా?
గోరు ఇంపార్టెంటేనా? చిటికెనేల గోరు ఇంపార్టెంటే. అంటే నీ శరీరంలో ప్రతి భాగం ప్రాముఖ్యమే. ఇప్పుడు ఒక వ్యక్తికి ఇచ్చింగ్ వచ్చిందంటే ఎవరి మీద ఆధారపడాలి? గోరు మీద ఆధారపడాల్సిందే. ఓకే, అంటే ప్రతి చిన్నది కూడా శరీరంలో ప్రాముఖ్యమే. క్రీస్తు సంఘములో కూడా ప్రతి విశ్వాసి ప్రాముఖ్యమే. ఒకరికొకరు ఏదో ఒక సమయంలో అందరూ ఒకరికొకరు ఉపయోగపడవలసిందే. అందుకేమన్నాడంటే ఆత్మపూర్ణులైనటువంటి వారు ఏం చేస్తారంట? ఒకరికొకరు లోబడి జీవిస్తారు. దే విల్ హ్యావ్ సబ్జెక్ట్ టు వన్ ఎనదర్. ఒకరికొకరు విధేయత కలిగి జీవించినప్పుడు మనం ఆత్మపూర్ణులుగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. దేవుని ఆత్మతో నింపబడిన వాడు ఎల్లప్పుడూ తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాడు. దేవుని ఆత్మతో నింపబడిన వారు ఒకరికొకరు లోబడి జీవిస్తారు. హల్లెలూయా. కిందికి వెళ్తే కుటుంబాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈస్ టాకింగ్ అబౌట్ ఫ్యామిలీ. ఓకే, వెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మతో విశ్వాసి నింపబడితే కుటుంబ జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. అంటే కుటుంబ జీవితాలు రూపాంతరము చెందుతాయి. ఇక్కడ పౌలు అంటున్నాడు, ఏమని చెప్తున్నాడు? 22వ వచనంలో స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు. పురుషులారా మీరు ఏం చేయాలి? మీ భార్యలను ప్రేమించుడి. దేవుని ఆత్మతో నింపబడినటువంటి వారు చేసే పని అంటే ఇది. అంటున్నారా? దేవుని ఆత్మతో నింపబడిన వాళ్ళు ఏం చేస్తారంట? భార్యలైతే భర్తలకు లోబడి ఉంటారు, భర్తలైతే భార్యలను ప్రేమిస్తారు. ఏది ముందు అంటావు అనుకున్నాను. ఏది ముందు చెప్పండి? నీకేది ముందు? దేవుడు నీకేది చెప్తున్నాడో అది ప్రాముఖ్యం. హల్లెలూయా. దేవుడు పురుషులకి ఇలా చెప్పట్లా, పురుషులారా మీ భార్యలు మీకు లోబడినప్పుడు మీరు వారిని, అట్లా చెప్పాడా? చెప్పలా. మరి ఏది ముందు చెప్పండి? ఎవరికి ఏది చెప్తున్నాడో వాళ్ళు ఖచ్చితంగా అది చేయాల్సిందే. హల్లెలూయా. ఈ సిస్టమ్ లేదు. ఆమెను లోబడమను, నేను అప్పుడు ప్రేమించకపోతే అడుగు. ఈమెంటది ఆయనని ప్రేమించమను, అప్పుడు నేను లోబడకపోతే అడుగు. అంటే నీలో పరిశుద్ధాత్ముడు పనిచేయట్లా. హల్లెలూయా. దేవుని ఆత్మతో నింపబడిన వాడు ఏం చేసుకుంటూ వెళ్ళిపోతాడు? తన భార్యను ప్రేమిస్తూ వెళ్తాడు. దేవుని ఆత్మతో నింపబడిన స్త్రీ ఏం చేస్తుంది? తన భర్తకు లోబడి జీవిస్తుంది. ఫ్యామిలీ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ వెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మతో నింపబడిన వాడు అన్నిటినీ అర్థం చేసుకొని, ఓకే, ఒకరినొకరు అర్థం చేసుకొని వారి జీవితంలో ఏమైపోతారు? ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. దేర్ విల్ బి అడ్జస్ట్మెంట్. పరిశుద్ధాత్మ దేవుని గురించి దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే హీఈస్ అన్ అనదర్ కంఫర్టర్. మనం అనాథలుగా విడిచిపెట్టకుండా మనకు సాటి అయిన సహాయముగా ఉండటానికి పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఒక సక్సెస్ఫుల్ భర్తగా, ఒక విజయవంతురాలైనటువంటి భార్యగా ఎలా ఉండాలో మనకు సహాయం చేయటానికి పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉండి కృప చూపిస్తాడంట. హల్లెలూయా. సో ఆస్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుని సన్నిధిలో కూర్చొని అడుగు, ప్రభువా నాకు భర్త అభిషేకం దయచేయండి, భార్యగా ఉండవలసిన అభిషేకాన్ని నాకు దయచేయండి ప్రభువా అని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. హల్లెలూయా. దేవుని ఆత్మతో నింపబడిన వాడు అన్ని విషయాల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. రెండవది, దేవుని ఆత్మతో నింపబడిన వారు ఒకరికొకరు లోబడి జీవిస్తారు. దేవుని ఆత్మతో నింపబడిన కుటుంబాల్లో భర్త చేయాల్సిన పని భర్త, భార్య చేయాల్సిన పని భార్య ఖచ్చితంగా నెరవేరుస్తారు. దేన్ని బట్టి? దేవుని భయమును వారి జీవితంలో కలిగి ఉండి. హల్లెలూయా. ఎక్కువ వివరించడానికి సమయం లేదు. దెన్ హీ గోస్ టు చిల్డ్రన్. పిల్లల దగ్గరికి వెళ్తాడు. 6వ అధ్యాయంలో దేవుని ఆత్మతో నింపబడినటువంటి వారు ఏం చేస్తారంట? పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండు. మన పిల్లలు లోబడట్లేదు అంటే మనం ఈరోజు వారి కొరకు ఏమని ప్రార్థించాలంటే, ప్రభువా నా పిల్లల్ని మీ ఆత్మతో నింపండి. ఫిల్ మై చిల్డ్రన్ విత్ యువర్ స్పిరిట్. చిన్న బిడ్డల మీద దేవుని ఆత్మను కుమ్మరిస్తా అన్నాడా?
అన్నాడు లేదా? మనం స్టార్టింగ్లో చదివామా? యోవేలు 2:28-29 ఏమన్నాడు? మన పిల్లల మీద కూడా దేవుని ఆత్మను కుమరిస్తానని చెప్పాడు. సో చిల్డ్రన్ హ్యాస్ టు బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. వారికి ప్రార్థించే అవగాహన లేకపోయినప్పుడు నువ్వు ప్రార్థించు నీ పిల్లల కొరకు. లార్డ్, ఫిల్ మై చిల్డ్రన్, ఫిల్ మై డాటర్, ఫిల్ మై సన్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నా పిల్లల్ని దేవుని ఆత్మతో నింపండి, నా పిల్లలు ఆత్మపూర్ణులై జీవించాలని ఆశపడుతున్నాను. నువ్వు వాగ్దానం చేశావు, అంచె దినాల్లో అందరి మీద ఆత్మను కుమ్మరిస్తానన్నావు. మా యవనస్తులు పిల్లలు దేవుని ఆత్మతో నింపబడి దర్శనాలు చూస్తారు, కలలు గంటారని సెలవిచ్చావు కనుక ఇదిగో మా పిల్లల్ని ఆత్మతో నింపండి అని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. అలా ప్రార్థించినప్పుడు ఏం జరుగుతుందంట? పిల్లలు తల్లిదండ్రులకు లోబడి విధేయులై జీవించేటువంటి అవకాశం అన్నది. చిల్డ్రన్ ఆస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇక్కడున్న టీనేజర్స్, చిన్నపిల్లలందరూ వింటున్నావా? జుట్టేస్తున్నావా? చిన్నపిల్లలందరూ ఏం చేయాలి? దేవుని ఆత్మతో నింపమని దేవుణ్ణి అడగాలి. యూ హ్యావ్ టు ఆస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మను అడగాలి. ఏమని? పరిశుద్ధాత్మదేవ, నన్ను మీ ఆత్మతో నింపండి. పిల్లలు భాషలతో మాట్లాడగలరా? కెన్ దే స్పీక్ ఇన్ టంగ్స్? ఎస్, దే కెన్ స్పీక్ ఇన్ టంగ్స్. పిల్లలకు దేవుడు ఆత్మవరాలు ఇస్తాడా? ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? ఎవ్రీబడి గాడ్ కెన్ గివ్. హల్లెలూయా. దేవుని ఆత్మ ఫలానా వయసు వారిలో పనిచేస్తుంది, ఫలానా వయసు వారిలో పనిచేయదు అనటానికి అవకాశం లేదు. స్పిరిట్ ఆఫ్ గాడ్ వర్క్స్ ఇన్ ఆల్ ద ఏజ్ గ్రూప్స్. అందరి జీవితాల్లో దేవుని ఆత్మ పని చేస్తాడు. అందరికీ పరిశుద్ధాత్ముడు అవసరమే. నీకెంత అవసరమై ఉన్నాడు వారికి కూడా అంతే అవసరమై ఉన్నాడు. హల్లెలూయా. దెన్ హీ గోస్ టు పేరెంట్స్. ఆ తర్వాత మరి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తున్నాడు. ఏమని? తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచడి. కొన్నిసార్లు పిల్లల్ని ఎలా పెంచాలో మనకు అర్థం కాదు. వీ డోంట్ నో హౌ టు కౌన్సిల్ ద చిల్డ్రన్. పిల్లలకి ఎలా కౌన్సిలింగ్ చేయాలో, ఎలా ఆలోచన చెప్పాలో, వారితో ఎలా మాట్లాడాలో, వారిని ఎలా సమాధానపరచాలో, వారిని ఎలా ట్రీట్ చేయాలో కొన్నిసార్లు మనకి అర్థం కాదు. కానీ పౌలు సంఘానికి ఏమని రాస్తున్నాడు? మీరు ఆత్మపూర్ణులై ఉండుడి. మీరు ఆత్మపూర్ణులై ఉంటే పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను ఎలా పెంచాలో ఆదరణకర్త అయినటువంటి వాడు మిమ్మల్ని అనాథ తల్లిదండ్రులుగా విడిచిపెట్టకుండా మీరు సరిగా పిల్లల్ని నడిపించడానికి కావలసిన ఆత్మ జ్ఞానాన్ని ఆయనే మీకు అనుగ్రహిస్తాడు. సీ హౌ మెనీ బెనిఫిట్స్ ఆర్ దేర్. ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి చూడండి. ఎన్ని ఆశీర్వాదాలు. దేని ద్వారా? పరిశుద్ధాత్మ పూర్ణులమై జీవించుట ద్వారా. దేవుని ఆత్మతో నింపబడితే పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై జీవిస్తారు. దేవుని ఆత్మతో నింపబడితే తల్లిదండ్రులు పిల్లల్ని సరైనటువంటి క్రమశిక్షణలో నడిపించటానికి దేవుడు కృప చూపిస్తాడు. అక్కడితో ఆపివేయలేదు. కిందికి వెళ్తే దాసులు యజమానుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ఆత్మపూర్ణులుగా జీవించినటువంటి దాసులు ఎలా ఉంటారంట? దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. దాసులకు అంటే ఒక చోట మనం పని చేస్తున్నామనంటే ఆ అధికారుల దగ్గర మనం ఎలా ఉండాలంట? దేవుని ఆత్మతో నింపబడినటువంటి వారం. మనకు అప్పగించబడినటువంటి పనిలో మనం నమ్మకంగా యథార్థముగా మనం పనిచేస్తూ ముందుకు వెళ్తామంట. హల్లెలూయా. లోకము కోరుకోవాలి. ప్రతి ఆఫీసులో ఎవరు ఉండాలి? క్రిస్టియన్స్ ఉండాలి. ఎందుకంటే క్రైస్తవుడు నమ్మకంగా పనిచేస్తాడు, క్రైస్తవుడు దేవునికి భయపడి జీవిస్తాడు, క్రైస్తవుడు మాల్ ప్రాక్టీస్ చేయడు, క్రైస్తవుడు చీటింగ్ చేయడు అన్నటువంటి స్థితిలో లోకము మనల్ని అర్థం చేసుకునే స్థితిలో మన జీవితాలు ఉండాలి. దానియేలు ఉద్యోగంలో లోపం కనుక్కోవడానికి భూతద్దాలు పెట్టి అందరూ వెతుకుతున్నారంట. ఇతన్ని ఏదో ఒక విషయంలో లోపం కనుగొని మనం ఇరికించేసి అతని పొజిషన్లో నుండి దించివేయాలంటే దించివేసే అవకాశం లేదు. బికాస్ డానియల్ వాజ్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మతో నింపబడిన దానియేలు జీవితంలో ఆయన ఉద్యోగ జీవితంలో ఎక్కడ ఒక్క లోపాన్ని కనుగొనలేకపోతున్నారు. హల్లెలూయా. దేవుని ఆత్మతో నింపబడినటువంటి దాసుడు యజమాని ఉన్నప్పుడు ఒకలాగా, యజమాని లేనప్పుడు ఒకలాగా పని చేయడు. హీ విల్ వర్క్ లైక్ ఎ డానియల్ ఆర్ జోసెఫ్. హల్లెలూయా. అక్కడితో ఆపేట్లా యజమానుల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి 9వ వచనం. యజమానులారా,
మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతం లేదని ఎరిగిన వారై వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. చూడండి, పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఎంత ప్రాముఖ్యమైనవి మనకు అర్థం అవ్వాలి. రాత్రి పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి దాసుడు చక్కగా పనిచేస్తాడట. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి యజమాని ఎలా ఉంటాడు? తన క్రింద పనిచేసే వారిని బానిసలుగా వాడుకోడు. ఎందుకంటే తన మీద కూడా ఒక బాస్ ఉన్నాడని ఎరిగి వారితో జాగ్రత్తగా వ్యవహరిస్తాడట. హల్లెలూయా. ఈవెన్ సమ్ క్రిస్టియన్ బాసెస్, క్రైస్తవులు అయినటువంటి బాసులు కొన్నిసార్లు వారికి తెలియకుండానే క్రిందున్నటువంటి వారిని చాలా టార్చర్ చేస్తూ ఉంటారు. మనం ఎక్కడ ఉన్నా క్రీస్తు ప్రేమను చూపించాలి. నీ క్రింద పనిచేస్తున్నటువంటి వారికి నువ్వు క్రీస్తు ప్రేమను చూపించినప్పుడే వారి జీవితాలను క్రీస్తు కొరకు గెలవటానికి అవకాశం ఉంటుంది. బాసిజం చేయటానికి దేవుడు మనల్ని ఎక్కడ పిలవలేదన్న సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడిన యజమానులు ఏం చేస్తారంట? దేవుని భయము కలిగి అందరి ఎడల పక్షపాతం లేకుండా ప్రవర్తిస్తారంట. ఎన్ని విషయాలు చెప్పాను? దేవుని ఆత్మతో నింపబడితే అన్ని విషయాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. దేవుని ఆత్మతో నింపబడితే ఒకరికొకరు దేవుని భయంతో ఒకరికొకరు లోబడి జీవిస్తారు. ఎందుకంటే ఈరోజు నా అవసరత తనకుంటుంది, రేపు తన అవసరత నాకుంటుంది అని ఒకరికొకరు విధేయులై జీవిస్తారంట. హల్లెలూయా. ఎక్కడ కూడా తలలు విర్రవీగవు, లేకపోతే ధిక్కారముతో అహంకారంతో ప్రజలు ఉండరు. ఎప్పుడూ దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు నీలో ఈగో వస్తుంది, ఈగో అడ్డొస్తుంది, అహం అడ్డొస్తుంది, అహంకారం వస్తుంది అని అంటే నీకు దేవుని ఆత్మ లేదు. నీ నెక్స్ట్ స్టేషన్ ఏంటంటే నాశనం. బైబిల్ క్లియర్లీ సేస్ నాశనమునకు ముందు ఏ స్టేషన్ ఉంటుందంట? ఈ స్టేషన్లో నీకు గర్వం వచ్చిందంటే నెక్స్ట్ స్టేషన్లో ఏమైపోతావు? నాశనం నీ కొరకు వెల్కమ్ చేస్తూ ఉంటుంది గ్రీన్ జెండా పట్టుకొని. హల్లెలూయా. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అంటే ఒకరికొకరు లోబడాలి. దేవుని దృష్టిలో మనందరము సమానమే. వి ఆల్ ఆర్ ఈక్వల్. మనందరం ఒకే కుటుంబం అయినటువంటి వారం. కులమత భేదాలు క్రైస్తవ్యంలో సంఘంలో ఉండటానికి వీలే లేదు. రక్షించబడిన తర్వాత కూడా ఈ కులపిచ్చి చాలామందికి చావదు. హల్లెలూయా. దాని నుండి మనం విముక్తి పొందాలి. వీ షుడ్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్. ఎప్పుడు విముక్తి వస్తుందంటే దేవుని ఆత్మతో నింపబడిన. మూడవది, దేవుని ఆత్మతో నింపబడితే కుటుంబ జీవితాలు ట్రాన్స్ఫార్మ్ అయిపోతాయి. కుటుంబ జీవితాలు ఏమవుతాయి? ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. భార్యలు ఏం చేస్తారు? కుటుంబాన్ని సరైనటువంటి క్రమశిక్షణలోనికి నడిపించుకుంటారు. భర్తలు ఏం చేస్తారు? కుటుంబాన్ని సరైనటువంటి విధానంలో నాయకత్వం వహించడానికి ముందుకు సాగిపోతారు. హల్లెలూయా. మీకు అర్థమైపోయింది అనుకుంటాను. తర్వాత పిల్లల గురించి చెప్పాడు. దేవుని ఆత్మతో నింపబడితే పిల్లలు తల్లిదండ్రులకు విధేయులవుతారు. తల్లిదండ్రులు కోపం రేపకుండా ప్రభు శిక్షలో పిల్లలు నడిపిస్తారు. తర్వాత దాసులు దేవుని భయము కలిగి పనిచేస్తారు. యజమానులు దేవుని భయము కలిగి దాసులను ట్రీట్ చేస్తారు. అక్కడితో అయిపోలేదు. క్రింది వచనాలు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మతో నింపబడితే అపవాదితో పోరాడి జయించగలిగిన శక్తి ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. మన పోరాటం ఎవరితో? రక్తమాంసములతో కాదంటే మనుషులతో కాదు. మన పోరాటం ఎవరితో? వాయుమండల సమూహముతో. ఏలైనగా మనం పోరాడున్నది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున దురాత్మల సమూహముతోనూ మనం పోరాడుతున్నామంట. మన పోరాటం వాళ్ళతో. మనం అది మర్చిపోయి మనం ఇక్కడిక్కడే తన్నుగులాడుకుంటున్నాం. భార్య భర్తతో, భర్త భార్యతో, తల్లిదండ్రులు పిల్లలతో, పిల్లలు తల్లిదండ్రులతో, విశ్వాసి మరొక విశ్వాసితో, తోటి ఉద్యోగి మరొక తోటి ఉద్యోగితో. ఈ పోరాటం ఎక్కువైపోయింది. అందుకే సాతానుడు ఏం చేస్తాడు? వాడితో పోరాడకుండా మన మైండ్ డైవర్ట్ చేసి కుటుంబంలో పోరాటాలు, ఉద్యోగంలో పోరాటాలు, ఇక్కడ పోరాటాలు పెట్టేసి నేను ఇక్కడ బిజీ చేసేసి వాడి జోలికి రాకుండా చూస్తున్నాడు. కానీ నువ్వు ఎవరితో పోరాడాలి? నీ పోరాటం ఎవరితో? వాయుమండల సమూహంతో, అపవిత్రాత్మ శక్తులతో. అపవిత్రాత్మ శక్తులతో పోరాడాలంటే నీకే ఆత్మ కావాలి.
పరిశుద్ధాత్మ కావాలి. మీకు సబ్జెక్ట్ అర్థమైంది అనుకుంటాను. అర్థమైందా? హల్లెలూయా. నేనేమన్నానంటే ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి పాస్టర్ గారు? దేవుడు చెప్పినవి చాలా కష్టముగా ఉన్నాయి కదా. నా భార్య నన్ను అర్థం చేసుకోకుండా ప్రేమించాలంటే అది చాలా కష్టం. నా భర్త నన్ను ప్రేమించకపోయినా లోబడాలంటే చాలా కష్టం. ఇలాంటి కష్టమైన పనులన్నీ దేని ద్వారా సాధ్యమవుతాయి? దేవుని ఆత్మతో నింపబడుట ద్వారా సాధ్యమవుతాయి. బట్ గమనించండి, మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో ప్రభు లోకానికి అవసరమైనటువంటి చాలా సంగతులు చెప్పాడు, ఎన్నో ఆజ్ఞలు చెప్పాడు. శత్రువులను ప్రేమించమన్నాడు, వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు, వెలిచూపు చూపొద్దన్నాడు, యువతడి వారిని తీర్పు తీర్చొద్దన్నాడు. ఇలాంటి కఠినమైనటువంటి మాటలు చాలా చెప్పుకుంటూ వచ్చి చూడండి 7వ అధ్యాయం మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ అధ్యాయం 6వ వచనం వరకు ఆయన చెప్పాల్సిన అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. మత్తయి 5 నుండి 7వ అధ్యాయం 6వ వచనం వరకు ఆయన చెప్పాల్సినటువంటి ఆజ్ఞలు, పద్ధతులు అన్నిటి గురించి మాట్లాడి 7వ వచనంలో ఏమంటున్నాడు చదవండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడు పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. చాలు. ఏమంటున్నాడు? అడిగితే పొందుకుంటారన్నాడు, వెతికితే దొరుకుతుందన్నాడు, తట్టితే తలుపు తీయబడుతుంది అన్నాడు. తర్వాత ఏమన్నాడు? మీలో ఎవడైనను తన కుమారుడు తనను రొట్టెను అడిగితే రాతినిచ్చునా, చేపను అడిగితే పామునిచ్చునా? ఇస్తారా ఎవరన్నా? రొట్టెను అడిగితే రాయి, చేపను అడిగితే పాము ఎవరైనా ఇస్తారా? ఇవ్వాలనుకున్నా ఇవ్వలేము, ఎందుకంటే పాము అంటే నీకు కూడా భయం. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. మంచి ఈవులు అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? మంచి ఈవులు అంటే కారు, బంగళా, కొంచెం మంచి బ్యాంక్ బ్యాలెన్స్, శరీరంలో ఆరోగ్యము, మనం ఇవే మంచి ఈవులు అనుకుంటాం. అందుకే ఏం చేస్తాం తెలుసా? ఎప్పుడు అడిగినా మనం వేటి గురించి అడుగుతాం? పెళ్ళి, సంతానం, కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, బ్యాంక్ బ్యాలెన్సు, తర్వాత ఇల్లు, వాహనాలు, ఇవే మంచి ఈవులు అనుకొని ఈ ఈవుల గురించే అడిగి విసిగిపోతున్నాం. హల్లెలూయా. ఇవే మాటలు లూకా రాస్తే ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఏమని? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. లూకా సువార్తలోకి రండి, 11వ అధ్యాయం. లూకా సువార్త 11వ అధ్యాయం 9వ వచనం. అటువలే మీరును అడుగుడి ఇయ్యబడును. అక్కడ చెప్పిన మాటలు ఇక్కడ చెప్తున్నాడు కదా, కొంచెం వివరంగా చెప్తాడు ఇక్కడ. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు జాగ్రత్తగా ఆలకించండి. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి చూడండి, అవే మాటలు ఇక్కడ చెప్తే ఏమన్నాడంటే, కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను, అక్కడ ఏమన్నాడు? పరలోకమందున్న తండ్రి తన్ను అడుగు వారికి మరి నిశ్చయముగా ఎంతో మంచి ఈవులను ఇచ్చును. ఇక్కడ ఏమంటున్నాడు? పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను, మంచి ఈవి దగ్గర ఏం రాస్తున్నాడు ఇక్కడ? పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. హల్లెలూయా. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఫ్రమ్ ద లార్డ్? దేవుని యొద్ద నుండి శ్రేష్టమైనటువంటి మంచి ఈవి ఏంటంట? పరిశుద్ధాత్మ అంట. హల్లెలూయా. అది పొందుకుంటే ఏమండి, ఈ లోకంలో కోడిగుడ్డు, రొట్టె, చేప, ఇవన్నీ దేవుడు ఇవ్వడా? ఇస్తాడా? ఇవ్వడా? ఇవన్నీ మీకు అవసరమని మీ పరలోకపు తండ్రికి
తెలియను. మరి మనం ఏం అడగాలి? మంచి ఈవిని అడగాలంట. ఏంటా మంచి ఈవి? మీరు మీ పరలోకమందున తండ్రిని అడిగితే ఆయన పరిశుద్ధాత్మను అనగా మత్తయిలో చెప్పినటువంటి ఎంతో మంచి ఈవిని అనగా పరిశుద్ధాత్మను మరి నిశ్చయముగా అనుగ్రహించను.